ఏదైతే ఈ మన ఫైల్స్ ఉదయగిరి ఫైల్స్ అంటే ఏంటి, ఉదయపూర్ ఫైల్స్ అంటే కన్నయ్యలాల్ అనేటటువంటి ఒక దర్జీ దగ్గర పనిచేసేటటువంటి అసిస్టెంట్ దర్జీగా పనిచేసినటువంటి ముస్లిం వ్యక్తి మత ప్రబోధంతోనో లేకపోతే మత పిచ్చగాళ్ల ప్రేరేపణతోనో సొంత యజమాన్ని చంపేసి వెళ్ళిపోయినటువంటి ఘటన. పోలీసులు అడిగినప్పుడు అవును నేను మత ఉద్దేశంతోనే చంపాను, కాఫీర్ అతను అజ్ఞాని, అట్లాంటి వాళ్ళు బ్రతకడానికి వీల్లేదు అందుకే చంపానని చెప్పినటువంటి సందర్భం. దాన్ని ఈరోజు వరకు కూడా ఇలాంటి మత పిచ్చ అన్నటువంటిది పోలీసులు గట్టిగా చెప్పలేకపోవడం, అలాగే న్యాయస్థానాలు తగినటువంటి కఠిన శిక్షలు వేయకపోవడం ఆ కుటుంబానికి బాధ పెడుతున్నటువంటి అంశం. అదే ఆ కుటుంబం బాధనే ఈ సినిమా కింద తీశారు. ఇప్పుడు హైకోర్టులో దాన్ని ఆపే ప్రయత్నం, దానికి అవునన్నటువంటి కోణం, ఆ తర్వాత సుప్రీంకోర్టులో వచ్చినటువంటి ఇది చూసాం. ఇప్పుడు ఆ దర్జీ కుమారుడు ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. 3 ఏళ్ళు అయిపోయింది ఇన్సిడెంట్ జరిగి, అన్ని ఆధారాలు ఉన్నాయి, వీడియోతో సహా ఆధారాలు ఉన్నాయి, కానీ ఇంతవరకు నేరస్తుడికి శిక్ష పడలేదు. అదే సందర్భంలో ఏదైతే ఇక ఇంకేమి ఎలా మేము నమ్మాలి, ఈ సమాజంలో న్యాయం జరుగుతుందని ఎట్లా నమ్మాలి, ఇంత పెద్ద వ్యవస్థ ఉండి ఎందుకు ఇట్లా జరుగుతోంది. ఇప్పుడు ఒక సినిమాని ఆపడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కోర్టులో వాదనలు వినిపించారే అంటే వాళ్ళ వెనకాల ఎవరున్నారు? ఇలాగా ఒక హిందువు ప్రాణాలు తీసేస్తుంటే, మత పిచ్చతో ప్రాణాలు తీస్తుంటే అతన్ని కూడా కాపాడటానికి న్యాయస్థానాల్లో అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే ఎవరు వాళ్ళు, ఎందుకోసం చేస్తున్నారు, ఇది మిగతా సమాజానికి తెలియద్దని ప్రశ్నిస్తున్నారు.